ఇరాన్ మిడిల్ ఈస్ట్లో దాడులను మరింత ముమ్మరం చేసింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటు చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఓ డ్రోన్ దాడి కలకలం రేపింది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈ దాడిలో ఎయిర్పోర్టుకు చెందిన ఫ్యూయల్ ట్యాంక్ను లక్ష్యంగా చేసుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ బృందాలు మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనకు ముందే దుబాయ్, దోహాలోని ప్రజలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. తాము ఆ ప్రదేశాలను కొన్ని గంటల్లోనే లక్ష్యం చేసుకోవచ్చని తెలిపింది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఘటన వెనుక ఇరాన్ పాత్ర ఉండవచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.